హలో అండి. ఈరోజు మనం దొండకాయ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక అర కేజీ దొండకాయలు తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఇట్లా అనమాట. సో, ఇలా కంప్లీట్‌గా కట్ చేయకుండా కొంచెం అలా వదిలేసి కట్ చేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ప్యాన్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని ఈ వేరుశనగపప్పు 2, 3 స్పూన్లు వేరుశనగపప్పు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు కొబ్బరి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు ఇవన్నీ వేసుకొని వీటిని షాలో ఫ్రై చేసుకోవాలి. వీటి అరోమా అనేది మనకి తెలిసిపోతుంది ఫ్రై అయినప్పుడు. సో, కొంచెం సిమ్‌లోనే పెట్టుకొని జాగ్రత్తగా వేయించుకోండి. హైలో పెట్టారంటే మాత్రం త్వరగా మాడిపోతాయి. ఆ తర్వాత టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ సిమ్‌లోనే పెట్టుకొని నీట్‌గా వేయించుకోవాలన్నమాట. సో, చూడండి ఫ్రై అయిపోయాయి కదా! ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్‌లో వేసుకొని మనం చల్లారబెట్టేసుకోవాలి. ఈ లోపల ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ దొండకాయల్ని ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎంతవరకు ఫ్రై చేసుకోవాలంటే మనకి 50-60% అనేది మనకి దొండకాయలు ఇక్కడే ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే దొండకాయలు మామూలుగానే మనకి ఫ్రై అవ్వడం చాలా టైం పడుతుంది. అందుకనేసి మనం కర్రీలో వేసామంటే ఎక్కువసేపు టైం తీసుకొని మనకి చాలా టైం అనేది వేస్ట్ అయిపోద్దనమాట. సో, దానికోసము. సో, ఈ లోపల మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా! వేరుశనగపప్పు అవి. అందులో ఒక 4, 5 జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక పౌడర్ లాగా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది గ్రైండ్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక పెద్ద టమాటో 2 వేసుకొని దీన్ని మళ్ళీ మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. సో, చూడండి ఇది ఇంకా కొంచెం మెత్తగా రావాలి మనకి. దానికోసం నేను ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటాను. మనకేంటంటే ఇలా సరిగ్గా మిక్స్ అవ్వకపోతే గ్రేవీ అనేది బాగా రాదనమాట. పలుకుగా ఉంటే. సో, దానికోసమని నేను కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టుకుంటున్నాను. సో, చూడండి మెత్తగా అయిపోయింది కదా! ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనము దొండకాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదా! సో, చూడండి ఇవి ఆల్మోస్ట్ మనకి కావాల్సిన వరకు ఫ్రై అయిపోయింది. బట్ ఎక్కడన్నా 1, 2 సరిగ్గా ఫ్రై అవ్వకుండా ఉంటే వాటిని కూడా మనం కొంచెం తిప్పుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకొక 2 నిమిషాలైతే ఇవి మనము తీసేసుకోవచ్చండి. సో, చూడండి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం వీటిని తీసి ఒక ప్లేట్‌లో పెట్టేసుకుందాము. మనం కర్రీ కోసం ఈ దొండకాయలని ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్‌నే యూజ్ చేసుకోవచ్చు. ఇదేం మనకి వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దొండకాయలు పక్కకు తీసేసిన తర్వాత మీకు కావాలంటే ఇదే కడాయిలో కర్రీ చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్‌లో చేస్తున్నాను. సో, నాకు టైం సేవ్ అవుతుంది. తర్వాత గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి. సో, ఇప్పుడు ఆయిల్ కుక్కర్‌లో వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్. ఆ పేస్ట్‌ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఇది యాడ్ చేసుకునేటప్పుడు మీకు కావాలంటే కొంచెం వాటర్ కూడా ముందే యాడ్ చేసుకోవచ్చు. కింద అడుగు పట్టేయకుండా. లేదంటే దీన్ని కొంచెం తిప్పుతూ ఉన్నామంటే తొందరగా అడుగంటకుండా ఉంటుంది. సో, ఇది కొంచెం మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో, చూడండి తెలుస్తుంది కదా కలర్ చేంజ్ అయిందని. ఈ స్టేజ్‌లో మనకి రుచికి సరిపడా సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 ½ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అయిందని ఎలా తెలుస్తుందంటే ఈ చుట్టూ మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట ఈ మసాలా నుంచి. సో, అప్పుడు ఆ స్టేజ్‌లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు. ఆ దొండకాయల్ని కూడా ఈ మసాలాలో వేసేసుకుందాము. వేసుకొని కొంచెం కలుపుకొని ఉడికించుకుందాం. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇదే స్టేజ్‌లో సాల్ట్, కారం ఇవన్నీ చెక్ చేసుకొని మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది.
సో, నాకు ఇంకా కొంచెం వాటర్ పడతాయి అనిపిస్తుందండి. ఎందుకంటే మనకు కొంచెం గ్రేవీ అనేది కావాలి కదా! సో, నేను ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పోసి కుక్కర్ క్లోజ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ రానిస్తున్నాను. సో, చూస్తున్నారు కదా! మనకి కర్రీ అంతా చక్కగా ఫ్రై అయిపోయి, ఉడికిపోయి ఆయిల్ అంతా పైకొచ్చేసింది. దొండకాయ గూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇది మెత్తగా అయిందా? ఇంకా పచ్చిగా ఉందా? అనేది. సో, మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయే ఉంటుంది. బట్ ఒకసారి చెక్ చేసుకుంటే బావుంటుందనమాట. సో, నాకైతే దొండకాయ బాగా మెత్తగానే ఉడికిపోయిందండి. సో, ఇంకా దీన్ని మనం తీసేసి ఒక సర్వింగ్ బౌల్‌లో వేసేసుకోవచ్చు. సో, చూడండి మనకి ఈ టెక్స్చర్ గానీ, కలర్ గానీ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ అనేది నచ్చితే. ఇది మనకి రైస్‌లోకి, చపాతీ, తర్వాత రోటీ, నాన్ దేంట్లోకైనా చాలా సూపర్ కాంబినేషను. మీరు ఆహ్, ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే ఇది మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.